నమస్తే, నేను మణిశ్రీ. సర్కారు భూములను కబ్జా చేయడం, చెరువులను ఆక్రమించేయడం, ఎఫ్టీఎల్ సిక్కం భూముల్లో ఇష్టానుసారంగా ఫ్లాట్లు వేయడం, అమాయకులకు అమ్మేయడం, ఆ తర్వాత చేతులు దులుపుకోవడం 3-4 దశాబ్దాలుగా హైదరాబాద్ పరిసర జిల్లాల్లో జరుగుతున్న తంతు ఇది. భూ కబ్జాకు అలవాటు పడ్డవారు హైడ్రాను లెక్క చేస్తారా? అవసరమైతే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటాం, ఇప్పుడు కూల్చిన చోటే రేపు మరో నిర్మాణం కట్టేస్తాం, ఇవేవో సాధారణ కాంట్రాక్టర్లో చిల్లర మల్లరగా తిరిగే బ్రోకర్లు చెబుతున్న మాటలు కావు, అక్షరాల మన ప్రజా ప్రతినిధులు చెబుతున్న మాటలు. ఈ మాటలన్నీ వాళ్ల నోటి నుంచి జాలువారకపోవచ్చు, కానీ అనుచరులతోనో బినామీలతోనో చెప్పిస్తుంటారు. హైడ్రా ఇంత సీరియస్ యాక్షన్ తీసుకుంటూ దడ పుట్టిస్తుంటే ఇలాంటి మాటలు ఎందుకు చెబుతున్నారనుకుంటున్నారా? మీరు విన్నది కరెక్టే. ఎందుకంటారా? 1994లో హైదరాబాద్లోని మీరాలాం చెరువులో అక్రమాలను నేలమట్టం చేశారు. నాటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం కబ్జాలను కడతీర్చింది. అయితేనేం, ఏడాది 2 ఏళ్లు తిరిగేసరికి మీరాలాం చెరువు కాస్త దారుసలాం దాదాగిరిలోకి వెళ్లిపోయింది. దర్జాగా కబ్జాలకు వేదికైపోయింది. ఇది మచ్చుకు ఒక ఉదాహరణే. హైదరాబాద్లో ఇలాంటి చెరువులెన్నింటినో చెరబట్టారు. ఎన్కన్వెన్షన్ కూల్చివేత సీన్ 10 ఏళ్ల క్రితము కనబడింది. కాకపోతే అప్పుడు హద్దులు చెరిపేశారు, ఇప్పుడు కూల్చేశారు, అంతే తేడా. అంత మాత్రాన అంతా అయిపోయింది అనుకుంటే పొరపాటే. హైకోర్టు స్టే ఆర్డర్ తర్వాత సీన్ ఎలా మారబోతుందో కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది. 10 సంవత్సరాలు ఎందుకు ఎన్కన్వెన్షన్ ని తొలగించలేదు? దాని వెనకాల ఉన్నటువంటి లాలూచి ఏందో చెప్పుకుంటారు. ఏదో పొంగులేటి సుధాకర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఏదో 10 పేర్లు చదివిరు కేటీఆర్ గారు. నేను ఇలా రేవంత్ రెడ్డిని, కేటీఆర్ గారిని, పొంగులేటి గారిని కూడా సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. లేక్ ప్రొటెక్షన్ కమిటీ కోసం మీరు జీవో 157 2010లో తెచ్చినప్పటి నుంచి ఇయ్యాలటి దాకా సార్ అంతా కంప్యూటర్ యుగమే, సెల్ ఫోన్ యుగమే. మౌస్ క్లిక్ చేస్తే ఏ సర్వే నెంబర్లు ఎవరెంత కట్టిరో తెలుస్తుంది. అసలు ఆక్రమాల కట్టడికి ప్రభుత్వం ప్రారంభించిన హైడ్రా యాక్షన్ ప్లాన్ సరైన దిశలోనే పయనిస్తుందా అన్నది సామాన్యుడి ప్రశ్న. మొన్న మధ్య రాజేంద్ర నగర్ పరిధిలో అక్రమ కట్టడాలను కూల్చేశారు. ఎంఐఎం నేతలు అడ్డు తగలడంతో అటువైపు కన్నెత్తి చూడటం మానేశారు. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ ను కూల్చేశారు. హైకోర్టు స్టే ఆర్డర్ తో కొంతకాలం అటు వెళ్లలేని పరిస్థితి. మున్ముందు ఎక్కడ ఏం చేసినా ఇలాంటి పరిణామాలే ఎదురైతే చేసేదేం లేదని చేతులెత్తేస్తారా, లేక ఎవరైతే నాకేంటి అన్నట్టుగా యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తారా? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరి మధ్యలో మెదులుతోంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు కదా. మీరాలం ట్యాంక్ ని శుద్ధి చేసిండ్రు, రేచల్ చటర్జీ గారు ఇచ్చిర్రు నివేదిక, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు శుద్ధి చేసిరు. ఇలా మీరాలం ట్యాంక్ ఉందేమో రేవంత్ రెడ్డి గారిని చూపెట్టమని. లేదా పొద్దుగా లేస్తే భాగ్యనగరంలో ఓల్డ్ సిటీ మాది అని జబ్బలు జరుచుకునేటువంటి కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. మీరాలం ట్యాంక్ ఆడున్నది. అసలు మీరాలం ట్యాంక్ అనేది ఉంచిర్రా? ఇప్పుడు కాలనీలు వచ్చినాయా? మరి దాన్ని ఎందుకు కూలగొడతలేమనేది ఒక్కసారి హైడ్రా కూడా ఆలోచించాలి. 1994 హైదరాబాద్ ప్రొటెక్షన్ కోసం రేచల్ చటర్జీ గారు ఇచ్చిన నివేదిక మేరకు 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు క్లీన్ చేసి మీరాలం ట్యాంక్ లో కబ్జాలన్నీ తొలగించారు. ఇలా మీరాలం ట్యాంక్ ఉందేమో రేపు పోదామంటే రేవంత్ రెడ్డి గారు వస్తా అంటే నేను తోలుకుపోతా. ఇక గాడ మొదలు పెట్టాలి. ఎంఐఎం కార్పొరేటర్లు వచ్చిరు, గొడవ చేసిరు, వెనకకి ఎందుకు పోతుంది హైడ్రా? ఇక రాజకీయ నాయకుల కబ్జాల విషయానికి వస్తే తన జన్వాడ ఫామ్ ను కూల్చి చూడండి అని కేటీఆర్, అక్రమమైతే నా ఇంటినే నేలమట్టం చేయండి అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్లు మాటల తూటాల వరకే ఉంటాయేమో అన్న అనుమానం కలుగుతోంది. ఏళ్లుగా కబ్జాల్లో ఉన్న తమను ఎవరేం చేయలేరని ధీమాతో ఉన్న మన నాయకులు పైకి ప్రగల్భాలు పలికి లోపల మంతనాలు జరుపుకుంటున్నారా అన్న డౌట్స్ వస్తున్నాయి. లేకపోతే కబ్జా ఎవరిదైనా కబ్జానే, అక్రమం సక్రమం కాదు కదా. సొంత పార్టీ నేత పల్లం రాజు ఫామ్ హౌస్ ను కూలగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్, కవిత, హరీష్ ఫామ్ హౌస్ లను పక్కన పెడుతున్నాయి. అవన్నీ సక్రమంగానే ఉన్నాయా? ఏ ఒక్కటి బఫర్ జోన్ లోనో ఎఫ్టీఎల్ లోనో లేవా? ఒకవేళ ఉన్నా మనం దోస్తులం అన్నట్లుగా రేవంత్ సర్కార్ మాటలతోనే సరిపెడుతుందా? గురుకుల ట్రస్ట్ భూములు లేదా 100 ఫీట్ల రోడ్డుకి ఈ పక్క ఆ పక్క జేసీబీలు పెట్టి ఎర్ర బోర్డులు పెట్టిన బంగ్లాలు ఎట్లున్నాయి ఎన్నడనే నువ్వు సమీక్ష చేసినవా? ఇలా పోయి పొంగులేటి ఇల్లు కొలువుండ్రి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఇల్లు కొలువుండ్రి, వివేక్ గారి ఇల్లు కొలువుండ్రి. ఎందుకు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవా? కొలుమని నేను పేర్లు చెప్పాలనా? జొన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూలగొడతలేవు నువ్వు? రాండ్రి కూలగొట్టుర్రి అని పిలుస్తాడు. పొంగులేటి అంటాడు నా ఇల్లును కూలగొట్టుర్రి రాండ్రి అని అడుగుతాడు. ఈ దొంగ డ్రామాలు ఎందుకు? హరీష్ రావు గారికి 1 ఆస్తులు లేవా? కవిత గారికి లేవా? కేటీఆర్ గారికి లేవా? ఒక పొంగులేటిలకు, గుత్తలకు, వివేకులకే ఉన్నాయా? ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుండ్రు అగన్నా అని మీకు డౌట్ రావచ్చు. నేనేం చెప్తున్నా అంటే ఇద్దరు దొంగలే. కేటీఆర్ తిట్టినట్టు చేస్తాడు, రేవంత్ రెడ్డి కాపాడినట్టు చేస్తాడు. హైడ్రా చర్యలు బాగున్నాయని కొన్నాళ్లుగా సామాన్యుడు సైతం సలాం కొడుతున్నాడు.
అయితే అక్రమంగా వెలిసిన పేదల గుడిసెలతో పాటు పెద్దోళ్ల బిల్డింగులు ఎందుకు కూలుస్తున్నారనే కదా మీ డౌట్. ఒక రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలంటే ఆ రాజ్యంలోని ప్రజలందరినీ బంధించాల్సిన పని లేదు. కేవలం రాజును మాత్రమే ఓడించి దారికి తెచ్చుకోవడమో హతమార్చడమో చేస్తే సరిపోతుంది. అందుకే ప్రజలకు సుపరిచితుడైన హీరో నాగార్జున ఎన్కన్వెన్షన్ ను కూల్చి చోటామోటా లీడర్ల కాంట్రాక్టర్లను దారికి తెచ్చుకోవాలన్నదే రేవంత్ సర్కార్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని కొందరు ఆరోపిస్తున్నారు. నిజానికి చెరువుల పరిరక్షణకు 2010లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టంగా ఒక తీర్పును వెలువరించింది. బఫర్ జోన్లోనైనా ఎఫ్టీఎల్లోనైనా సిక్కం భూముల్లోనైనా ఎక్కడ అక్రమ కట్టడాలు కట్టినా వితౌట్ పర్మిషన్ డెమాలిష్ ఇట్ అని స్పష్టం చేసింది. దీంతో 2010లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 157ను తీసుకురావడంతో పాటు చెరువులు కుంటల ఆక్రమణను నిరోధించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులు కుంటల జాబితాను తయారు చేసింది. ప్రాపర్టీ కొనుగోలు చేసేవాళ్లు తాము కొనే ఫ్లాట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని కమిటీ స్పష్టం చేసింది. ఫ్లాట్స్ సమీపంలోని చెరువుల గురించి కుంటల గురించి తెలుసుకోవాలి. చెరువులు కుంటలు సిక్కం భూములతో హెచ్ఎండిఏ తయారు చేసిన లిస్టులో ఆ ప్రాపర్టీ ఉందో లేదో తెలుసుకోవాలి. ఇక మున్సిపాలిటీ నగర పంచాయతీ హెచ్ఎండిఏ యూడిఏ పరిధిలో నిర్మాణాలకు కొన్ని ఆంక్షలను కూడా విధించింది. నీటిగట్టు సమీపంలో చేపట్టే నిర్మాణాలు కనీసం 50 మీటర్ల దూరంలో ఉండాలి. నదులు కాలువల గట్టు అనేది ఇరిగేషన్ విభాగం, రెవెన్యూ విభాగం నిర్ణయిస్తుంది. 10 హెక్టార్లకు పైగా విస్తీర్ణం ఉన్న చెరువులు కుంటలకు గట్టుకు 30 మీటర్ల దూరంలో ఉండాలి. 12 అడుగుల సైక్లింగ్ ట్రాక్ ఉండాలి. 10 హెక్టార్లకు తక్కువ ఉంటే 9 మీటర్ల దూరంలో ఉండాలి. కెనాల్, వాగు, నాలాల వరద నీటి డ్రైన్ కు 9 మీటర్ల దూరంలో ఉండాలి. ఇవన్నీ పాటిస్తేనే వెంచర్ వేయాలి, ఫ్లాట్స్ చేయాలి. మరి ఈ 15 ఏళ్లలో జరిగిందేంటి? కోర్టు తీర్పు మరిచారు, చెరువులను చెరిపారు, కుంటలను కూల్చారు, దర్జాగా కబ్జా చేశారు. ఇవన్నీ ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండా జరిగిపోయాయా? వెంచర్ వేయడం, ఫ్లాట్లు అమ్ముకోవడం, వాటిని కొన్న సామాన్యులకు కండిషన్లు షరతులు అంటించి చేతులు దులుపుకోవడం షరా మామూలైపోతోంది. అందుకే హైడ్రా యాక్షన్ ప్లాన్ సామాన్యులపై కాకుండా తెరు వెనుక రాజకీయం నడిపే బడా రియల్ ఎస్టేట్ చేసేవారిపైన, పొలిటీషియన్లపై అమలు చేస్తే బాగుంటుంది.